నాన్న స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడానికి మర్చిపోకండి. ఒక అడవిలో 5 చిలిపి ఏనుగు పిల్లలు ఉండేవి. వాటి పేర్లు చిట్టి, బుల్లి, గుండు, టింకు మరియు భీమ్. అవి ఎప్పుడూ కలిసి ఆడుకుంటూ సరదాగా గడిపేవి. ఒకరోజు అవి మ్యాజికల్ ఫ్లవర్ వ్యాలీలో ఒక పిక్నిక్కి వెళ్లాలని అనుకున్నాయి. కాని అక్కడికి వెళ్లడం అంత సులభం కాదు. పిక్నిక్కి వెళ్లాలంటే ముందుగా పెద్ద తీయని పుచ్చకాయను మోసుకెళ్ళాలి. చిట్టి అనే ఏనుగు ఒక పెద్ద పుచ్చకాయను నెట్టడం మొదలుపెట్టింది. ఓ, అది చాలా బరువుగా ఉంది. చూడండి, అవి ఒక చిన్న కొండపైకి ఎలా నెట్టడానికి ప్రయత్నిస్తున్నాయో. కొండ దాటిన తరువాత ఏనుగులు ఒక అద్భుతమైన పండ్ల చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాయి. అప్పుడు ఒక చిన్న, ధైర్యమైన ఉడుత వాటిని పలకరించింది. హే, మ్యాజికల్ వ్యాలీకి వెళ్లాలంటే ఊగే గడ్డి వంతెన దాటాలి. అది కదలకుండా ఉండాలంటే మీరు పెద్దగా ఒక ఫన్నీ పాట పాడాలి అని చిలిపిగా చెప్పింది. ఉడత ఆ పాటను ఏనుగులకు నేర్పింది. అవి ఆశ్చర్యంగా వింటూ పాడటం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఏనుగులు ఒక లోతైన లోయ అంచుకు చేరుకున్నాయి. అక్కడ గడ్డితో అల్లిన ఒక పొడవాటి, ఊగే వంతెన ఉంది. ఉడత చెప్పినట్లే ఏనుగులు వంతెనపై కాలు మోపగానే అది ప్రమాదకరంగా ఊగడం ప్రారంభించింది. అప్పుడు ఏనుగులు భయపడకుండా కలిసి తమ ఫన్నీ పాటను గట్టిగా పాడటం మొదలుపెట్టాయి. పాట వినగానే వంతెన స్థిరపడింది. చూడండి, అవి పాట పాడుకుంటూ ఎంత జాగ్రత్తగా వంతెనను దాటుతున్నాయో. వావ్! చివరగా ఏనుగులు వాటి లక్ష్యాన్ని చేరుకున్నాయి, మ్యాజికల్ ఫ్లవర్ వ్యాలీ. అక్కడ రంగురంగులా మెరుస్తున్న పువ్వులు, పచ్చికతో నిండిన పిక్నిక్ స్థలం ఉంది. అవి త్వరగా తెచ్చిన పుచ్చకాయను కట్ చేసి అందరూ కలిసి పంచుకున్నాయి. దారిలో సాయం చేసిన ఉడత కూడా వాటితో చేరింది. అందరూ కలిసి నవ్వుతూ, ఆడుతూ సంతోషంగా పిక్నిక్ ఆరగించారు. ఈ ప్రయాణంలో తాము నేర్చుకున్న స్నేహం విలువ గురించి మాట్లాడుకున్నారు. చూడండి, ఎంత సంతోషంగా ఉన్నాయో.